హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇవాళ జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సార్. మరి ఈ సందర్భంగా ఆయన మొత్తం ప్రస్థానం గురించి చెప్పండి. అలాగే అంటే ఆయన హత్యకు గురైనప్పుడు అది కేంద్ర ప్రభుత్వానికి తెలుసు, వాళ్ళు ఆపే ప్రయత్నం కూడా చేయలేదు అని చెప్పేసి కూడా మేము విన్నాం సార్. ఆ కథ ఏంటి సార్? ఆ స్టోరీ మొత్తం గాంధీ గారి జీవిత ప్రస్థానం గురించి మీ మాటల్లో సార్. మహాత్మా గాంధీ ఆయన ప్రస్థానం మొదలైంది అక్కడే. అంటే ఆయన గుజరాత్ వాడే. ఉమ్, అయితే ఆయన బనియా కుటుంబంలో పుట్టాడు, వ్యాపార కుటుంబంలో పుట్టాడు. కానీ వాళ్ళ తండ్రి గారు వ్యాపారం చేసే మనిషి కాదు ఆయన. ఆయన దివాన్గా ఉండేవాడు. అలా ఉండగా ఈయన అంటే వాళ్ళ కుటుంబంలో రాజుగారితో ఒక రకంగా మంత్రులుగా వ్యవహరించేవాళ్ళు వీళ్ళు. ఈ వ్యవహరిస్తున్నటువంటి టైంలో ఆ సంస్థానం బ్రిటిష్ దీనిలో కలిసిపోయింది. ఉమ్, కలిసిపోయిన తర్వాత వాళ్ళేమన్నారంటే, మీ పిల్లల్లో ఎవరైనా ఇంగ్లీష్ చదువుకుంటే వాళ్ళకి పదవిస్తాము అని చెప్పారు. అప్పుడు ఇతన్ని ఇంగ్లీష్ చదివించాలి అనే ఉద్దేశంతో సీరియస్గా చదువులో పెట్టారు. దాంతోపాటు లండన్ పంపించారు. ఈ లండన్ వెళ్ళి ఆయన బారిస్టర్ చదివే టైంకి ఇక్కడ ఆయన సెకండ్ బ్రదర్ ఈ పాత జమీందారుతో కలిసి సంస్థానంలో ఒక దొంగతనానికి పాల్పడటం, అలాంటి ఒక క్రిమినల్ యాక్టివిటీ ఏదో చేయటం వలన ఉమ్, దానికి ఆగ్రహించినటువంటి బ్రిటిష్ అధికారులు వీళ్ళకి ఇచ్చినటువంటి వరం ఏదైతే ఉందో, అంటే మీ పిల్లల్లో ఎవరైనా ఇంగ్లీష్ చదువుకుని చట్టం చదువుకుని వస్తే వారికి ఏదో ఒక పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని వెనక్కి తీసేసుకున్నారు. దాంతో ఈయన లా కంప్లీట్ చేసి వచ్చినప్పటికీ ఇక్కడ ఉద్యోగం రెడీగా లేదు, ఉందనుకుని వచ్చాడు ఆయన. ఆ తర్వాత ఆయన ఏం చేయాలి, అహ్మదాబాద్ కోర్టుల్లోనూ అక్కడ తిరిగేవాడు ఆయన. ఈ తిరుగుతున్నటువంటి క్రమంలో దక్షిణ ఆఫ్రికాలో ఉన్నటువంటి వ్యాపార వర్గాలు, బనియా వ్యాపార వర్గాల తాలూకా లీగల్ ప్రాబ్లమ్స్ అక్కడ కోర్టుల్లో అడ్రస్ చేయడానికి ఒక వకీల్ అవసరం. అంటే వాళ్ళకి ఆల్రెడీ కౌన్సిల్ ఉంది అక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, అవకాశం ఉంది అక్కడ బతకటానికి. అందుకని ఈయన సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆయన పద్ధతిలో ఆయన జీవనం సాగించేవారు. అంటే ఆయన ఇక్కడ వివాహం అయిన తర్వాతే ఈ చదువు వ్యవహారము ఇదంతా జరిగింది. కస్తూరిబాతో ఆయన వివాహం జరగటము, ఆ తర్వాతే ఆయన లండన్ వెళ్ళి రావటము, ఈలోపు ఆవిడ ప్రెగ్నెంట్ అవ్వటము, ఇదంతా జరిగింది. అయితే ఆయనకి ఈవిడ మీద రకరకాల సందేహాలు ఉండేవి. అవి చాలా సందర్భాల్లో బయటకు వచ్చినాయి. అలా ఆయనకి తన మొదటి కుమారుడి మీద ఒక డౌట్ ఉండేది. అందుకని అతనితో కొంత దూరంగా ఉండేవాడు ఆయన. దూరంగా ఉండటం మాత్రమే కాదు, అతన్ని దూరం చేసుకున్నాడు కూడా. ఇలా ఆయన సౌత్ ఆఫ్రికాకి వెళ్ళటము, సౌత్ ఆఫ్రికాలో ఆ పిల్లవాడిని నిరాదరణకి గురి చేయటం, కొడుకునే. ఆయన అక్కడి నుంచి వెనక్కి వచ్చేసి, ఆ పిల్లాడు వెనక్కి వచ్చేసి ఇక్కడ తాత అలాగే వీళ్ళ పెదనాన్నలు వీళ్ళతో కొంతకాలం ట్రావెల్ అయ్యి ఇది కూడా కాదనుకుని చెప్పి ఆయన జీవితం ఏదో ఆయన గడుపుకుంటూ వెళ్ళిపోయాడు ఇంట్లోంచి బయటికి. ఆ వెళ్ళిపోయిన వాడు ఎప్పుడూ కూడా గాంధీ గారిని చూడాలి అని అనుకోలేదు. ఉమ్, అలా ఒక కుమారుడు అలా డీవియేట్ అయిపోయాడు ఆయన దగ్గర నుంచి. అంటే గాంధీ గారిలో ఒక రకమైనటువంటి అంటే నియంత స్వభావం కూడా ఉండేది. అంటే తను అనుకున్నట్టుగా అమలు జరగటానికి ఆయన కొంచెం నిబద్ధత అని పేరు పెట్టుకునేవాడు, కానీ కొంచెం అన్డెమోక్రటిక్గానే వెళ్ళేవాడు. అది ఒక కథ, ఆయన మీద ఉన్నటువంటి ఒక ఆరోపణ. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి తిరిగి భారతదేశానికి వచ్చే సమయానికి ఇక్కడ మొదటి స్వతంత్ర సంగ్రామం జరిగి ఉంది.
మొదటి స్వతంత్ర సంగ్రామం అనేది 1857 తిరుగుబాటు, సైనికుల తిరుగుబాటు, సిపాయిల తిరుగుబాటు ఇలా చెప్తారు. దీని ప్రథమ భారత స్వతంత్ర పోరాటం అనటంలోనే కాన్స్పిరసీ ఉందనేది ఒక అభిప్రాయం. ఎందుకంటే తర్వాత జరిగింది స్వతంత్ర సంగ్రామమా కాదా అనే విషయంలో కొన్ని సందేహాలు ఉండటం వలన వాంటెడ్గానే దాన్ని మొదటి స్వతంత్ర సంగ్రామం కింద ఒక గీత గీసి పక్కన పెట్టారు అనే అభిప్రాయం భారతదేశంలో చాలామందికి ఉంది. అయితే ఆ రోజున మొదటి స్వతంత్ర పోరాటం అని చెప్పుకుంటున్నటువంటి ఈ సిపాయిల తిరుగుబాటు సందర్భంగా దేశవ్యాప్తంగా జరిగినటువంటి నిరసన ఉద్యమాల తాలూకా సమాచారం కమ్యూనికేషన్ లేకపోవడం వలన ఇక్కడ జరిగినటువంటి పక్క రాష్ట్రంలో 100 కిలోమీటర్ల అవతల జరిగిన ఇన్సిడెంటే యువతల వాళ్ళకి తెలియదు. ఆ తెలియనటువంటి సందర్భంలో ఇక్కడ చాలామంది బ్రిటిష్ ఆఫీసర్స్ ప్రాణాలు కోల్పోయినటువంటి చరిత్ర ఉంది. అప్పుడు వీళ్ళ తాలూకా మెమరీస్ అంటే స్తూపాలు, స్మారక చిహ్నాలు ఇవన్నీ లండన్లో ఉన్నాయి. ఇప్పటికీ లండన్లో ఒక పార్కులో వీళ్ళ ఈ బ్రిటిష్ వాళ్ళ ఇక్కడ చనిపోయినటువంటి అధికారుల భార్యలు, సైనికుల భార్యలు వీళ్ళందరూ వెళ్ళి మౌనంగా నివాళులు అర్పిస్తున్నటువంటి సమయంలో అక్కడ చదువుకుంటున్నటువంటి భారతీయ విద్యార్థులు చూసి ఆశ్చర్యపోయారు. ఇంతమంది చనిపోయారా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామంలో అని కన్ఫ్యూజ్ అయ్యారు. ఆ లెవెల్ వైలెన్స్ జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ సంతాప ప్రకటన చేయడంతో పాటు బ్రిటిష్ పార్లమెంట్ మీద ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. ఎందుకు మా భర్తలు అక్కడికి వెళ్ళి చచ్చిపోవాలి, ఎందుకు చంపేస్తున్నారు అక్కడికి తీసుకెళ్ళి అని అడిగినప్పుడు రిట్రీట్ అయిపోవాలి ఇండియా నుంచి అనే ఒక నిర్ణయం జరిగింది. అయితే ఆ నిర్ణయం అక్కడ కొంతమంది మేధావులు చర్చించి ఇలా వెంటనే రిట్రీట్ అనే దానివల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది, ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి, అంటే మీద పడి చంపేసే అవకాశాలు ఉంటాయి, అందుకని నెమ్మదిగా జరగాలి, ఒక టైం పెట్టుకొని ఒక 50 ఏళ్ళు ఎంతో టైం అనుకుని నెమ్మదిగా దశల వారీగా వెనక్కి రావాలి, అంతే తప్ప ఉన్న ఫలంగా ఒక ప్రకటన చేస్తే చాలా పెను ప్రమాదం వాటిల్లేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేది చెప్పిన తర్వాత అప్పుడు మరేం చేయాలి, ప్రజాగ్రహం ఉంది కదా బలంగా అన్నప్పుడు ప్రజాగ్రహాన్ని ఛానలైజ్ చేయడానికి మనం ఒక వ్యవస్థను ఏర్పాటు చేద్దాం, తద్వారా ఆగ్రహాన్ని తగ్గించడానికి అంటే ఒక సేఫ్టీ వాల్వ్ లాంటిది ఏదైనా ఒకటి ఏర్పాటు చేద్దాం అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఆలోచన పుట్టి సర్ హ్యూమ్ అనేటువంటి ఆయన లీడ్ తీసుకొని ఈ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకి ప్రభుత్వంతో ఏదైనా మాట్లాడాలనుకుంటే కాంగ్రెస్ ద్వారా మాట్లాడవచ్చు, తన ఇబ్బందిని కాంగ్రెస్ పార్టీకి విన్నవిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరిస్తుంది. ఈ టైప్లో ప్రధానంగా అది మహజర్ల వ్యవస్థగా మొదలైంది. మొదలైన తర్వాత దాంట్లో చాలామంది చేరారు. చేరుతున్నటువంటి క్రమంలో గోఖలే లాంటి వాళ్ళు చేరారు. చేరిన తర్వాత ఎవరో ఒకళ్ళు లీడ్ తీసుకోవాలి, ఒక ఇండియన్ నేటివ్ లీడర్ ఒకడు ఉండాలి దీనికి. ఈ నేటివ్ లీడర్ అనేవాడిని ఒకడిని కనిపెట్టి అతనికి మహాత్మా అనేటువంటి ఒక టైటిల్ ఇచ్చేస్తే వాళ్ళ నాయకత్వంలో ఇది నడుస్తూ ఉంటుంది, మనం నెమ్మదిగా రిట్రీట్ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు అనే ఒక అభిప్రాయంతో వాళ్ళు లోకల్ లీడర్ కోసం వెతుకులాట మొదలుపెట్టిన సందర్భంలో వాళ్ళు రకరకాల వ్యక్తులను చూశారు. గోఖలే అనుకున్నారు, ఆయనతో కుదరదు అనే విషయం అర్థమైపోయింది. ఎందుకు కుదరదు అనేది ఆయన మీటింగ్స్లో ఒకలాగా మాట్లాడేవాడు, బయటకు వచ్చి జనంతో ఒకలాగా మాట్లాడేవాడు, అంటే ఎమోషనల్ అయ్యేవాడు. అక్కడ సన్నివేశాన్ని బట్టి ఆ సన్నివేశంలో ఏదైనా అన్యాయం ఉంటే ఆయన రియాక్షన్ అదే లెవెల్లో ఉండేది. ఇది ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఇలాంటి వాడు మనకి ఈ ఆర్గనైజేషన్కి నాయకుడిగా కష్టం. ఇది డిజైన్డ్ ప్రోగ్రాంలో ఇతను ఫిట్ అవుతాడా లేదా అనేది ఒక సందేహంతో ఆయన్ని పక్కన పెట్టేసి ఇంకొక మహాత్ముడి కోసం వెతుకుతున్న టైంలో మహాత్మా గాంధీ గారు కనిపించారు. గాంధీ గారిని పిక్ చేసి ఆయనే జాతికి నేతృత్వం వహిస్తారు అనే మాట కూడా గోఖలేతోనే చెప్పించి ఆయనకి పగ్గాలు అప్పచెప్పారు. అప్పటి నుంచి ఆయన చాలా బాధ్యతాయుతంగా తన బాధ్యతను నిర్వహిస్తూ వచ్చాడు. ఆయన ప్రజల ఆగ్రహాన్ని అడ్రస్ చేస్తూ దీన్ని ఎలా సాధించుకోవాలి అనే దానికి సంబంధించి హింస వలన జరిగేది ఏమీ ఉండదు, అహింస
అహింసతో ఉండండి, సహనంతో ఉండండి. ఒకటికి 10 సార్లు చెప్పడం ద్వారా మనం అవతల వాళ్ళని సాధిద్దాం. అంతే తప్ప హింస ద్వారా జరిగేది ఏమీ ఉండదు అనే ఉద్దేశంతో ఆయన అంటే దాన్ని క్రీస్తు బోధనల నుంచి, బుద్ధుడి బోధనల నుంచి రకరకాల కొటేషన్స్ తీసుకుని తనదైనటువంటి ఓ సిద్ధాంతాన్ని తయారు చేసి ప్రజలకు చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన చేతిలో ఎప్పుడూ భగవద్గీత ఉండేది. భగవద్గీత ఏమో అది ఒక హింసా ప్రబోధం చేసేటువంటి ఒక మాన్యువల్. అంటే చంపెడివాడవు నీవా, చంపబడేడివాడు వాడా, చేసేడివాడను నేనే, చేయించేడివాడను నేనే అని కృష్ణుడు చెప్తాడు. నువ్వు చంపేస్తున్నానని కర్తృత్వం నీకు ఆపాదించుకోకు, చంపేది నేను, నువ్వని నువ్వు భ్రమకు గురవుతున్నావు. చంపాల్సిన సందర్భం వచ్చినప్పుడు చంపేశాయి నిర్మోహమాటంగా అని చాలా పద్ధతిగా కృష్ణుడు అర్జునుడికి బోధ చేసి యుద్ధానికి సన్నద్ధం చేసి ఆ యుద్ధానికి ముందుకు నడిపి ఆ యుద్ధం చేయించడం కోసం చేసిన బోధ అది. కురుక్షేత్ర యుద్ధం జరిపించడం కోసం చేసిన బోధ భగవద్గీత. అది ఒక రకంగా వైలెంట్ డాక్యుమెంటే. ఆ వైలెంట్ డాక్యుమెంట్ని చేతిలో పట్టుకొని ఈయన అహింస గురించి మాట్లాడేవాడు మహాత్మా గాంధీ. అదొక వైరుధ్యం కనిపిస్తుంది ఆయన మూర్తిలోనే. తర్వాత ఆయన దేశ ప్రజల్ని రిప్రజెంట్ చేసేలాగా నా వస్త్రధారణ కూడా ఉండాలి అని ఈ దేశంలో ఉన్నటువంటి దరిద్ర నారాయణుడితో నన్ను నేను సరిపోల్చుకుంటాను అనే దీంతో ఆయన పంచకట్టుకుని మాత్రమే ఉండేవాడు. పైన ఇంకేమీ ఉండేవి కాదు. హాఫ్ నెకెడ్ పకీర్ అని ఆయన్ని పిలిచేవాళ్ళు చాలామంది వ్యంగ్యంగా. అలా ఒక జీవన విధానం ద్వారా ఆయన గాంధీయిజం అనేది ఒక కల్ట్గా జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఆధ్యాత్మికతని రాజకీయాన్ని మిక్స్ చేసి ఒక కొత్త టారిక్ తయారు చేశాడు. ఈ తయారీలో ఆయనకి హిందువులు అట్రాక్ట్ అయ్యారు. హిందువులు అట్రాక్ట్ అయిన సందర్భంలో ఆయన సర్వమతాలకి నాయకుడిగా నిలబడాలి అనేది ఒక ప్రోగ్రాం. దానిలో భాగంగా ముస్లింలను కూడా హక్కును చేర్చుకునేవాడు, కొంత వాళ్ళకి రాయితీలు ఇచ్చేవాడు. అలాగే ఆయనది ఒక పాపులర్ స్టేట్మెంట్ ఉంది, పాకిస్తాన్ విడిపోయిన తర్వాత అన్నమాట అది. అదేంటంటే, నేను ఇండియాలో హిందువుని, ఇండియాలో ముస్లింని, పాకిస్తాన్లో హిందువుని, అంటే ఎక్కడైనా మైనారిటీల వైపు నిలబడతాను నేను అనే టైప్లో ఒక పాపులర్ కొటేషన్ ఉంది ఆయనది. ఇలా గాంధీ గారు హిందువులకి ముస్లింలకి ఏకకాలంలో నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి ప్రయత్నం చేయటం, ఈ ప్రయత్నంలో వాళ్ళని వీళ్ళని రెగ్యులేట్ చేస్తూ తన పద్ధతికి అనుగుణంగా నడిపించే ప్రయత్నం చేయటంతో ఇరు సమూహాల వాళ్ళు కొంచెం సఫకేషన్కి గురవడం జరిగింది. ఈ సఫకేషన్లో నుంచి పుట్టినవాడే జిన్నా. నిజానికి జిన్నా, గాంధీ వీళ్ళిద్దరూ గుజరాత్కు చెందిన వాళ్ళు, ఒకే కులానికి చెందిన వాళ్ళు కూడా. ఇద్దరూ బనియాలే, ఇద్దరు పక్కపక్క ఊళ్ళ వాళ్ళే. పాకిస్తాన్ జాతిపిత, ఇండియా జాతిపిత ఇద్దరు ఒకే ఏరియాకి చెందిన వాళ్ళు. లోపాయికారిగా వాళ్ళ మధ్య బంధుత్వాలు కూడా ఉండుండొచ్చు. అయితే చేపల వ్యాపారం చేయటం అనేది ఆపేయాలని బనియా కమ్యూనిటీ వాళ్ళ మీద ఒక నిషేధం విధించింది, జిన్నా తాతగారి మీద. విధించినప్పుడు వాళ్ళు మేము ఈ వ్యాపారం మానము అన్నారు. అప్పుడు మిమ్మల్ని వెలేయాల్సి వస్తుంది కులంలో నుంచి అంటే మేము మతం మారుతున్నాం అని చెప్పి వాళ్ళు ఇస్లాంలోకి మారారు తప్ప వాళ్ళు జిన్నా అంటే ఆయన ఇది కాదు, ముస్లిం కాదు, కన్వర్టెడ్ ముస్లిం మాత్రమే. ఆయనకి ఉర్దూ కానీ మరే ఇతర భాష రాదు. ఆయన ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడతాడు, హిందీ అద్భుతంగా మాట్లాడతాడు, గుజరాతీ మాట్లాడతాడు. ఆయన కూడా లండన్ పోయి చదువుకొని వచ్చిన వాడే. ఆయన మతం అంటే ఇస్లాం మతం ఏరియాలో ఆయన ఏమీ ఆ రిచువల్స్ పాటించేవాడు కాదు. దానికి ఆయన ఏం చేసేవాడు అంటే నేను నాస్తికుడిని అని చెప్పుకునేవాడు. అంటే ముస్లిం నాస్తికుడు ఆయన. అది ఒక తాత్విక గొడవ ఆయనది. అలా ఆయన కోటేసుకుని ఆయన పద్ధతిలో ఆయన ఉండేవాడు జిన్నా గారు. అయితే ఈ కమ్యూనిటీ తాలూకా బెనిఫిట్స్
దీనికి జరగాల్సింది జరగటం లేదు గాంధీ గారి నేతృత్వంలో అనేది, అంటే ప్రాపర్గా రిప్రజెంట్ అవ్వట్లేదు, ఈ కమ్యూనిటీకి ఏం కావాలి అనేది ప్రాపర్గా రిప్రజెంట్ కావడం లేదు అనే అభిప్రాయం అయితే జిన్నాకి బలంగా ఉండేది. ఆ అభిప్రాయంతో ఆయన ఆర్గ్యూ చేసేవాడు. అది వేర్పాటువాదంగా వీళ్ళు మాట్లాడేవాళ్ళు. ఇటు నుంచి కౌంటర్ ఆపరేషన్ పటేల్ లాంటి వాళ్ళు. ఈ ఘర్షణ నెమ్మదిగా పాకిస్తాన్ విభజనకి దారితీసింది. సరే, ఫైనల్గా పాకిస్తాన్ అంటే దేశ విభజన అని చెప్తారు చాలామంది. దేశాన్ని నిట్టనిలువుగా చీల్చి ఇవ్వటం కాదు. పంజాబ్లో ఒక ముక్కని పాకిస్తాన్ గాను, బెంగాల్లో ఒక ముక్కని పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ గాను ఇచ్చారు అప్పుడు. ఆ తర్వాత అదే బంగ్లాదేశ్గా మారింది ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో. ఇలా ఆయన పాకిస్తాన్ విభజన తర్వాత పాకిస్తాన్కి భారతదేశం నుంచి పన్నుల వాటాగా రావాల్సినటువంటి బకాయిలు 55 కోట్లు చెల్లించాలని పాకిస్తాన్ డిమాండ్ చేసింది. చెల్లించాల్సిన మాట వాస్తవం. ఈ చెల్లింపులు జరగాల్సి ఉంది అనేది పార్లమెంటు వేదికగానే మాట్లాడారు. భారత ప్రభుత్వం ఇచ్చిన హామీ అది. ఆ హామీ నుంచి పక్కకి జరిగింది జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్. జరిగినప్పుడు గాంధీ గారు ఆ పేమెంట్ విషయం క్లారిటీ ఇవ్వండి అని, వాళ్ళ ఆయుధాలు కొనుక్కుంటారనే ఒక ప్రచారం చేశారు. నెహ్రూ గారి ప్రభుత్వమే చేస్తున్న టైంలో ఈయన పాకిస్తాన్కి విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలులో తాత్సారం జరగటం మీద నిరసనగా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్షకు కూర్చున్నాడు. అయితే ఈ రిట్రీట్ ప్రోగ్రామ్ అని ఇందాక మనం అనుకున్నాం, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళాలి అనుకుని చాలా కాలం క్రితమే నిర్ణయం తీసుకుని ఆ వెడుతున్నటువంటి ప్రాసెస్లో ఇక్కడ ఎవరు ఉండాలి అనేది కూడా వాళ్ళే నిర్ణయించి వాళ్ళని ఏర్పాటు చేస్తూ పూర్తిగా వెళ్ళిపోవాలి అనుకున్న సందర్భం. అంటే 35 నుంచి అయిపోయింది. 1935 యాక్ట్ అంటారు. ఆ 35 యాక్ట్ ద్వారా భారతదేశానికి దాదాపు స్వతంత్రం ఇచ్చేసినట్టే అయిపోయింది. అప్పటికే రిట్రీట్ ప్రోగ్రాం అయిపోయింది. గాంధీ గారి అవతార పరిసమాప్తికి కూడా అంకురార్పణ జరిగింది అప్పుడే. ఇంకా ఆయన పని అయిపోయింది, ఆయన ప్రోగ్రాం అయిపోయింది. ఈ టైంలో ఈయన అవతార పరిసమాప్తి జరిగిపోయింది అనే విషయం అందరికీ తెలుసు. జవహర్లాల్ నెహ్రూకి తెలుసు, పటేల్కి తెలుసు, అందరికీ తెలుసు. ఫైనల్గా 47లో అంటే క్విట్ ఇండియా మూమెంట్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మోటివేట్ చేయటం కోసం, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనే వాస్తవాన్ని జీర్ణింపజేయటం కోసం జరిగినటువంటి కార్యక్రమాలు. 42లో జరిగింది. ఈ ప్రాసెస్లో ఈ హీట్ పెంచుతూ 47లో వాళ్ళు ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసి వెళ్ళిపోయారు. ఆగస్టు 15వ తారీఖు అర్ధరాత్రి అనౌన్స్మెంట్ వచ్చి క్లోజ్ చేశారు విషయాన్ని. క్లోజ్ చేసిన తర్వాత గాంధీ గారు కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఉండేది ఆయనకి. అంటే కాంగ్రెస్ అనేది ఒక ప్రోగ్రాం కోసం పుట్టింది అనుకుంటే, అది ఆ పర్పస్ నెరవేరిన తర్వాత ఇంకా కాంగ్రెస్ ఎందుకు, కాబట్టి దాన్ని రద్దు చేసేద్దామనే ఒక ప్రతిపాదన చేశాడు ఆయన. ఈయన అవతార పరిసమాప్తి కాదు, ఈయన అవతార పరిసమాప్తి వాళ్ళు అనుకుంటున్నారు, ఈయన కాంగ్రెస్ అవతార పరిసమాప్తి గురించి ఆలోచించాడు. ఈ ఆలోచించడం మాత్రమే కాదు, దాన్ని ప్రవచనంగా చెప్పాలనుకున్నాడు ఆయన, రాసుకున్నాడు. ఆయన గాంధీ గారికి ఒక లక్షణం ఉండేది. ఆయన దగ్గర ప్యారలాల్ అని చెప్పి ఒక పిఏ ఉండేవాడు. ఆయనకి తను చెప్పదలుచుకున్న ఉపన్యాసాన్ని డిక్టేట్ చేసేవాడు. ఆయన రాసి టైప్ చేసి ఒక కాపీ నెహ్రూకి పంపించి ఒక కాపీ ఈయనకి ఇచ్చేవాడు. ఇలా 10 రోజుల ముందు తర్వాత ఏం మాట్లాడాలో కూడా ఆయన ముందే చెప్పేవాడు. 10 రోజుల తర్వాత చేయబోయే ఉపన్యాసం కూడా ఈరోజే డిక్టేట్ చేసేవాడు ఆయన. ఇది ఆయన పద్ధతి, అదొక సిస్టంలో నడిచేవాడు ఆయన. ఈ సిస్టంలో నడిచేటప్పుడు ఈయన ఐడియాస్ ఏమిటి, ఏ రోజు ఏం మాట్లాడబోతున్నాడు అనేది టెక్స్టు వాళ్ళ దగ్గర ఉండేది. దీన్ని బట్టి వాళ్ళకి అర్థమైంది ఈయన కాంగ్రెస్ పార్టీని రద్దు చేయబోతున్నాడని. మొదట ఏర్పడిన భారత ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో 47 స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి భారత ప్రభుత్వం ఎన్నికల ద్వారా ఎన్నికైనటువంటి ప్రభుత్వం కాదు అది. ఇమ్మీడియట్గా జవహర్లాల్ నెహ్రూని ప్రధానమంత్రిగా ప్రకటించేసి ఆయన భారతదేశంలో స్వతంత్రోద్యమంలో పాల్గొన్న భిన్న సమూహాల నాయకులతో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. అంతవరకే, అది ప్రజల నుంచి ఎన్నికైనటువంటి ప్రభుత్వం కాదు.
52లో మొదటి ఎన్నికలు జరిగినాయి భారతదేశంలో. 1952లో మొదటి ఎన్నిక జరిగింది. ఆ మొదటి ఎన్నికకి రంగం సిద్ధమవుతోంది. 52 ఎన్నికలకి గనక కాంగ్రెస్ పార్టీ రద్దయిపోయి వేరే పేరుతో పెడితే జనాలు ఓటేస్తారా లేదా అనేది ఒక డౌట్. ఈ సందేహాల మధ్య ఈయన కాంగ్రెస్ పార్టీ రద్దు ప్రతిపాదనతో ఉన్నాడు అనే విషయం వాళ్ళకి అర్థమైంది. అర్థమై ఆయన కన్విన్స్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. ఆయన కన్విన్స్ కాల. మహాత్మా గాంధీ గారు ఫిజికల్గా ఉండాల్సిన అవసరం లేదు, ఆయన విగ్రహంలో ఉంటే సరిపోతుంది, ఇలాంటి ఆలోచనలు వచ్చినాయి వాళ్ళకి. కానీ ఎవరు చేస్తారు ఈ కార్యక్రమం అనుకున్నప్పుడు కాగల కార్యం హిందూ మహాసభ చేస్తుంది అన్నట్టుగా గాంధీ గారి హత్యకి 10 రోజుల ముందు, జనవరిలో జరిగింది హత్య 30వ తారీఖు. దానికంటే ముందే ఓ 10 రోజుల ముందు ఆయన మీద ఒక అటాక్ జరిగింది. ఆ అటాక్లో మదన్ లాల్ పహ్వా అనేటువంటి ఒక పంజాబీ యువకుడు అరెస్ట్ అయ్యాడు. ఆయన చాలా స్పష్టంగా కాన్స్పిరసీ గురించి తేటతెల్లంగా చెప్పేశాడు పోలీస్ ఇంట్రాగేషన్లో. చెప్పి దిగంబర్ బడ్గే అని ఇంకొకరిని అరెస్ట్ చేయించాడు. అతను ఒక ఆయుధాల వ్యాపారిని అరెస్ట్ చేయించాడు. పూనాకు చెందినటువంటి ఆయుధాల వ్యాపారి, మరాఠీ వ్యక్తి ఆయన. ఆయన కేవలం ఆయుధాలు అమ్ముకోవటం తప్ప వేరే ప్రోగ్రాం లేదు ఆయనకి. ఆయన చాలా క్లియర్గా చెప్పేశాడు మొత్తం ఇది జరిగింది, వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీనిలో. ఇందులో హిందూ మహాసభలో యాక్టివ్గా ఉన్నటువంటి, అంటే సావర్కర్ దగ్గర నుంచి దీని రూట్స్ ఉన్నాయనే విషయం కూడా అతను చెప్పేశాడు. పూనా కేంద్రంగా సర్క్యులేట్ అవుతున్నటువంటి హిందూ రాష్ట్ర పత్రిక ఎడిటర్ ఆయన ఈ హత్యకి కుట్రదారి, అంటే కుట్ర కార్యక్రమం డిజైన్ జరిగింది అక్కడ హిందూ రాష్ట్ర పత్రికలో. అగ్రణి అని ఇంకో పత్రిక ఉండేది, వాళ్ళకి 2 పత్రికలు నడిపేవాళ్ళు పూనా నుంచి. ఆ పత్రిక ఆఫీస్లోనే జరిగింది ఈ కుట్ర అనే విషయం కూడా దిగంబర్ బడ్గే చెప్పేశాడు వాళ్ళకి, పోలీసులకి. ఎప్పుడు గాంధీ గారి హత్య కంటే ముందే, 10 రోజుల ముందే చెప్పేశాడు ఇది జరగబోతోంది అని. నిజానికి ఆ రోజు గాంధీని చంపడానికి వెళ్ళిన వాళ్ళల్లో ఈ అగ్రణి, హిందూ రాష్ట్ర పత్రికల సంపాదకుడిగా ఉన్నటువంటి గాడ్సే, అలాగే గాడ్సే ప్రాణమిత్రుడు, ఆ 2 పత్రికలకి పబ్లిషర్గా వ్యవహరిస్తున్నటువంటి నారాయణ ఆప్టే, వీళ్ళిద్దరు నేతృత్వంలో జరిగింది ప్రోగ్రాం. వీళ్ళు ఇతని దగ్గర ఆయుధాలు కొనుగోలు చేశారు. వీళ్ళతో పాటు ఆ హత్యకి దిగంబర్ కూడా వెళ్ళాడు అక్కడికి, గోపాల్ గాడ్సే కూడా వెళ్ళాడు. ఇది ఏదో స్పాంటేనియస్గా తీసుకున్న నిర్ణయం కాదు. గాంధీని చంపాలి అనేది కేవలం, అంటే ఆయన ఏదో ముస్లింలకు ఫేవర్ చేస్తున్నాడు కాబట్టి చంపాలనుకోవటమో ఇంకోటో కాదు. గాంధీ క్యారెక్టర్ మీదే వాళ్ళకి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. అంటే గాంధీ గారు చాలా కాలం పాటు ఆగాఖాన్ ప్యాలెస్లో ఉన్నాడు అక్కడ పూనాలో, అలాగే ఎర్రవాడ జైల్లో ఉన్నాడు. అక్కడ ఉండగా ఆయన బిహేవియర్ బయటకు వచ్చేది, ఆయన ప్రవర్తన లోపల పనివాళ్ల ద్వారా బయటకు వచ్చేది. దాని నుంచి గాంధీ క్యారెక్టర్ మీద కొన్ని అభిప్రాయాలు ఏర్పడినాయి వీళ్ళకి. ఆయన క్యారెక్టర్ మీద వ్యతిరేకతతో ముందే ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకతలు జోడి కలిసిపోయి అంతిమంగా గాంధీని నిర్మూలించాలన్నది వాళ్ళ కుటుంబ నిర్ణయం. అది వ్యక్తిగత నిర్ణయాలు కాదు, అది స్పాంటేనియస్గా తీసుకున్న నిర్ణయం కాదు. ఎందుకంటే సింధు అని గోపాల్ గాడ్సే వైఫ్, ఆవిడ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆవిడ్ని ఇంటర్వ్యూ చేసినటువంటి జర్నలిస్ట్ అడిగాడు ఓ ప్రశ్న, మీ కుటుంబంలో వ్యక్తి గాంధీ గారిని చంపేయటం అనేది మిమ్మల్ని కలిచివేయలేదా అని చెప్పి అడిగినప్పుడు ఆవిడ చాలా స్పష్టంగా ఒక మాట చెప్పింది. సింధు తాయ్ అనేవాళ్ళు ఆవిడ ఏముందంటే, ఇది ఆశ్చర్యపోవడం ఎందుకు, అందరం కలిసి తీసుకున్న నిర్ణయమే కదా అంది ఆవిడ. అది ఆ జర్నలిస్ట్, అడిగిన జర్నలిస్ట్ ఆశ్చర్యపోయాడు ఇదేమిటి అని. ఆ తర్వాత ఆవిడ ఇంకొక మాట చెప్పింది, ఈ ప్రోగ్రాంకి ఢిల్లీలో ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి నా భర్త బయలుదేరినప్పుడు, గోపాల్ గాడ్సే బయలుదేరినప్పుడు ఆయనకి చపాతీలు అవి చేసి పెట్టి ఈవిడ ట్రైన్ ఎక్కించి ఒక అద్భుతమైన మాట చెప్పారట. ఆవిడ ఏం చెప్పింది అంటే, అప్పటికి 2 ఆడపిల్లలు ఆయనకి, ఒక యుద్ధంలో మరణించిన సైనికుడి పిల్లల్ని ఎలా పెంచాలో అలా పెంచుతాను నేను మన 2 పిల్లల్ని, మీరేమీ భయపడద్దు, హాయిగా వెళ్ళండి, పని విజయవంతంగా ముగించండి
అని చెప్పి ఆయనకు ధైర్యం చెప్పి ట్రైన్ ఎక్కించి వచ్చాను నేనని చెప్పింది ఆవిడ ఆ ఇంటర్వ్యూలో. సో అది ఫ్యామిలీ ప్రోగ్రామ్. అంటే సకుటుంబ వ్యతిరేకత ఆయనకి నారాయణ ఆప్టే ఫ్యామిలీ వీళ్ళందరికీ గాంధీ గారి మీద వ్యతిరేకత పోగుపట్టడానికి కారణం ఆయన పూనాలో ఆ ప్యాలెస్లో ఎక్కువ కాలం ఉండటం. ఆయన పెద్ద కుమారుడు కూడా అక్కడికే వచ్చాడు. ఆయన ఒక రైల్వే స్టేషన్లో గాంధీ గారి కోసం జనాలు విపరీతంగా స్టేషన్కి వచ్చి ఆయన కోసం ప్రార్థనలు నినాదాలు చేస్తున్న టైంలో ఇతను వెళ్ళి కంపార్ట్మెంట్లో ఉన్నటువంటి తన మదర్ని పలకరించాడు. పలకరించి ఆవిడికి ఒక ఫలం ఇచ్చి, నేను ఇంటికి రాను, ఈ ఫలం నీ దగ్గర పెట్టుకో, అతనికి పెట్టకు అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. తర్వాత కస్తూర్బా చివరి రోజుల్లో ఆయన ఆగాఖాన్ ప్యాలెస్కే పిలిచి కస్తూర్బా కోరుకుంది. అంటే ఆవిడ అతన్ని చూడాలనుకుంటున్నాను నా పెద్ద కుమారుడిని అనుకుంటే పిలిపించారు. హరిలాల్ పిలిపిస్తే ఆయన వచ్చి మాట్లాడి వెళ్ళాడు తన మదర్తో. మాట్లాడి వెళ్ళిన తర్వాత ఆవిడ చనిపోయారు. ఇవన్నీ బయటకు వచ్చేవి, పూణేలో మాట్లాడుకునేవాళ్ళు బయట జనాలు. ఇవన్నిటి ద్వారా గాంధీ క్యారెక్టర్ మీద ఒక విమర్శ ఉంది. ఇతను ఆ స్థాయిలో దేశాన్ని ముందుకు నడిపించే స్థాయి క్యారెక్టర్ కాదు కాబట్టి చంపేయాలే అనేలాంటి ఒక అభిప్రాయానికి గురై జరిగినటువంటి కార్యక్రమం. గాడ్సే పిచ్చివాడు అని చాలామంది మారుతారు, కానీ పిచ్చివాడు కాదు, ఆయన సెన్సిబుల్ మనిషి. మనకి నాయకుడు సినిమాలో కమల్ హాసన్ని టిను ఆనంద్ చంపడం కూడా గాంధీని గాడ్సే చంపినటువంటి సన్నివేశం నుంచి ప్రేరణ పొంది చేసిన సన్నివేశ కల్పనే మణిరత్నం గారు. ఓకే. అయితే ఇలాంటివి అనేకం ఉన్నాయి, అనేక పోలికలు ఉన్నాయి. అంటే గాడ్సేని పిచ్చివాడుగా భావించేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ కాదు, ఆయన ఒక పత్రికా సంపాదకుడు. ఆయన చాలా క్లియర్ మైండ్తో ఉన్నాడు. గాంధీ గురించి ఆయన కోర్టులో చాలా స్పష్టంగా మాట్లాడాడు. అంటే కాగల కార్యం గంధర్వులు తీర్చాలి అని జవహర్లాల్ నెహ్రూ గారు అనుకుని ఆ కార్యక్రమం వీళ్ళు 10 రోజుల ముందు దిగంబర్ బడ్గేతో ఒక ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యారు. దిగంబర్ బడ్గే వెపన్స్ సరఫరా చేస్తాడు, కానీ అతను ఇన్సిడెంట్లో పాల్గొనడు. కానీ అతన్ని బలవంతం పెట్టారు, నీకు మాత్రమే పేలుతోంది కాబట్టి ఆ తుపాకీ నువ్వే పేల్చు అని. ఇతనికి పేల్చడానికి ఇష్టం లేక ఆ రోజు దాన్ని వాయిదా పడేలాగా చేశాడు. అతను కాల్చలేదు. మదన్లాల్ పహ్వా గబుక్కుని బాంబేసి దొరికిపోయాడు. అలా లీక్ అయిపోయింది. దిగంబర్ బడ్గే చెప్పేశాడు మొత్తం స్టోరీ అంతా. చెప్పేసిన తర్వాత వాళ్ళు నిఘా పెట్టారు, పూణే వెళ్ళారు. పూణేలో చాలా సమాచారం దొరికింది వాళ్ళకి. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నారాయణ ఆప్టే, గాడ్సే ఇద్దరు పారిపోయి గ్వాలియర్ వెళ్ళిపోయి వాళ్ళు చాలా కంగారుగా అక్కడ ఒక వెపన్ కొనుక్కుని వెనక్కి వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమానికి గాంధీ గారి దగ్గరికి వెళ్ళటానికి చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉండుంటాయి. 10 రోజుల క్రితమే కదా ఒక యాక్షన్ జరిగింది, ప్రభుత్వం చాలా అప్రమత్తమై ఉంటుందని అనుకున్నారు వీళ్ళు. అనుకుని ఒక రెక్కీ నిర్వహించడానికి వెళ్తే అక్కడ ఏమీ లేదు, ఖాళీగా ఉంది. గతంలో ఎలా ఉందో అంతా లూజ్గా ఉంది. ఓకే. కరెక్ట్గా చనిపోయే రోజు ఆయన కాంగ్రెస్ పార్టీ రద్దు గురించి ప్రసంగం చేయాలి. అదే రోజు గాడ్సే ఆయన చంపేశాడు. కానీ నెపం ఆలోచన అటువైపు రాకుండా ఉండడానికి కాంగ్రెస్ పార్టీ రద్దు గురించిన ఉపన్యాస వ్యాసం కూడా గాంధీ గారి ఉపన్యాసాలు అనే పుస్తకంలో అచ్చై బయటకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ రద్దు కాలేదు, కాంగ్రెస్ పార్టీ రద్దు ఆలోచన గాంధీ గారికి ఉంది అని ఒక రికార్డు మాత్రం ఉంది. రికార్డు ఉండేలా ఆయనే చూశాడు మళ్ళీ జవహర్లాల్ నెహ్రూ గారే. అంటే ఆయన ఫిజికల్గా పోయి విగ్రహంగా బతకాలనుకున్నాడు ఆయన. ఇలాంటి సందర్భాలు చాలామందికి వస్తాయి. ఎన్టీ రామారావు గారి విషయంలో చంద్రబాబు గారికి కూడా అదే ఆలోచన వచ్చింది. ఆ వెన్నుపోటు కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆయన ఫిజికల్గా ఉండకుండా విగ్రహంలో ఉండాలని కోరుకున్నాడు ఆయన. అలా మనుషులు ఫిజికల్గా వెళ్ళిపోయి విగ్రహంగా ఉండాలని చాలా సందర్భాల్లో చాలామందికి కోరికలు ఉంటాయి. అలా ఆయన విగ్రహ మహాత్ముడిగా మారిపోయాడు. గాంధీ గారి క్యారెక్టర్లో రకరకాల కోణాలు ఉన్నాయి, రకరకాల విమర్శలు ఉన్నాయి ఆయన ప్రవర్తన మీద. ఆయన్ని అభిమానించేవారు ఉన్నారు. అంటే ఆయన చెప్పిన దానిలో కొంత అంటే పర్టికులర్గా భారతదేశంలో మత సామరస్యంకి సంబంధించి
ఆయన ఖిలాఫత్ మూమెంట్ అప్పుడు మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఈ సర్వమత రాజ్యం ఇది. అన్ని మతాలు ఉన్నాయి ఇక్కడ. ఈ మతాల మధ్య ఒక సామరస్యాన్ని కూర్చటం కోసం ఆయన చేసిన కొన్ని ఆలోచనలు చాలామందిని ప్రేరేపించినాయి. ముట్నూరు కృష్ణారావు గారు లాంటి వాళ్ళని ప్రేరేపించి ఒక దిశని చూపించినటువంటి సందర్భం కూడా ఉంది. ఆ పాజిటివ్ టోన్ కూడా ఉంది మహాత్మా గాంధీలో. ఓకే. ఇలా గాంధీ గారి క్యారెక్టరు రకరకాల ప్రభావాలు అయితే వేసింది భారతదేశం మీద. అంటే ఇప్పటికీ ఆయన పాత్ర మీద, స్వతంత్రోద్యమంలో ఆయన పాత్ర మీద, ఆయన మాట్లాడిన ప్రతి మాటలోనూ ఉన్నటువంటి అంతరార్థాల మీద విస్తృతమైనటువంటి చర్చ అయితే ఇప్పటికీ జరుగుతోంది. పాజిటివ్గాను నెగిటివ్గాను కూడా. గాంధీ గారిని వ్యతిరేకించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆయన ప్రేమించే వాళ్ళు కూడా అంతమంది ఉన్నారు. అయితే గాంధీ అనేటువంటి ఒక మనిషి ఈ దేశానికి ఎందుకు అవసరము అంటే, ఈ దేశంలో మైనారిటీలు బతుకుతోంది రాజ్యాంగాన్ని గాంధీని అడ్డం పెట్టుకునే అనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు కూడా స్టిల్ ఇప్పుడు కూడా గాంధీని, రాజ్యాంగాన్ని అడ్డు తొలగించేస్తే వాళ్ళు నేకెడ్గా దొరికేస్తారు, వాళ్ళని టోటల్గా కంట్రోల్లో తీసుకోవచ్చు అనే అభిప్రాయం భారతీయ జనతా పార్టీ నాయకుల్లో చాలామందికి ఉంది, నరేంద్ర మోడీ గారితో సహా. ఆయన చాలా విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ మధ్యకాలంలో గాంధీ గారి జయంతి సందర్భంగా. రిచర్డ్ ఆటన్బరో అనేవాడు సినిమా తీయకపోతే గాంధీ గారిని ప్రపంచం మర్చిపోయేది అన్నాడు. అదొక దుర్మార్గమైన స్టేట్మెంట్ ఆయన ఇచ్చిన. గాంధీ గారు ఈ దేశంలో ప్రతి కదలికలోనూ కనిపిస్తాడు, ప్రతి రాజకీయ మలుపులోనూ గాంధీ గారి ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది, ఆయన ధోరణి కనిపిస్తుంది. ఆయన పాజిటివ్గానే నెగిటివ్గా కానీ ఆయన భారతీయ రాజకీయ చరిత్రలో, భారత చరిత్రలో ఆయనది ఒక ప్రత్యేకమైన స్థానం గాంధీది. అందుకని గాంధీ మీద ఒక సమగ్రమైనటువంటి అధ్యయనం, బ్లాక్ అండ్ వైట్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. సెంటిమెంట్లకు వెళ్లకుండా, మహాత్ముడిని తిడితే చంపేస్తాము లాంటి సెంటిమెంట్లకు వెళ్లకుండా, పాజిటివ్ నెగిటివ్ అంశాలు రెండింటినీ మాట్లాడుకునేటువంటి ఒక స్థైర్యం ఆయనే చెప్పినట్టుగా ప్రతి మనిషిని అలాగే తూయాలి అనే విషయం ఆయనే మాట్లాడాడు. ఆయన ఆలోచన ప్రకారమే ఆయన అంచనా కట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అంచనా కట్టేటువంటి ప్రయత్నాలు రకరకాలుగా జరుగుతున్నాయి. కస్తూరిబా గారి పుస్తకం, ఆవిడ లేఖలు, అవి అచ్చు కాకుండా కూడా జవహర్లాల్ నెహ్రూ గారు కేర్ తీసుకున్నాడు. అంటే గాంధీ గారి గురించి ఏ రకమైన నెగిటివ్ అభిప్రాయం ప్రపంచంలో ఉండకూడదు అని అనుకున్నాడు ఆయన. క్లీన్గా ఉంచాలి గాంధీని. కస్తూరిబా గారు రాసినటువంటి డాక్యుమెంట్స్లో, లెటర్స్లో ఆయన మీద విమర్శలు ఉన్నాయి. ఆ విమర్శలు ప్రపంచం దృష్టికి రాకుండా జాగ్రత్త పడాలని ఆయన అనుకున్న పుస్తకాన్ని ఇండియాలో బ్యాన్ చేశారు. అడపాదడపా దానిలో ఉన్నటువంటి ముక్కలు ఇక్కడ అనువాదాలై వస్తున్నాయి. దానిలో గాంధీ గారి మీద ఆవిడ రకరకాల ఆయన క్యారెక్టర్ని ఆవిష్కరించేటువంటి ప్రయత్నం ఇంకొక వైపు నుంచి చేశారు. ఇలా గాంధీ గారి జీవితంలో భిన్నమైనటువంటి కోణాలకు సంబంధించినటువంటి అనేక విషయాలు భారతీయుల ముందున్నాయి. ఆయన గురించి దేని గురించి నిర్మోహంగా ఉండటం, నిర్మోహంగా అంచనా కట్టడం అనేది జరగాలి. మోహంతో అంచనాలు కట్టడం జరగదు. ఓకే. మోహంతో తృణీకరణ ఎక్కువ జరుగుతుంది.